హలో అండి. మీరు 2, 3 ఐవీఎఫ్స్ చేసుకున్నారా? స్టిల్ ఐవీఎఫ్ ఇస్ నెగెటివ్. కమ్ విల్ సీ వాట్ కుడ్ బి ద రీజన్స్ అనేది చూద్దాం. ఐయామ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్, కేవీహెచ్బి బ్రాంచ్. సో మీకు 2, 3 టైమ్స్ మీకు ఐవీఎఫ్ ఫెయిలియర్ అయితే వాట్ కుడ్ బి ద రీజన్ దేనివల్ల ఉండొచ్చు అంటే, ఒకటి ఎంబ్రియో ఇష్యూ ఉండొచ్చు, ఇంకొకటి గర్భసంచిలో ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, ఇంకొకటి మేబీ ఓవరాల్ బాడీలో ఏదైనా లైక్ వెల్ బీయింగ్లో ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు. సో ఫస్ట్, ఫీమేల్ పార్ట్నర్లో షుగర్ ప్రాబ్లం ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఇదన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఎంబ్రియోలో, సో ఎంబ్రియో ఎలా ఫామ్ అంటే ఎలా ఉంది, బేబీ బాగుందా. ఇన్ కేస్ మీకు ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ ఎక్కువ ఉన్నాయనుకోండి, 35 ఇయర్స్కి ఎక్కువ ఉన్నాయి, లైక్ 38 ఇయర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, యూజువల్గా ఎగ్ అనేది అంత మంచిగా ఉండవు. ఎగ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ ఉండొచ్చు. అట్లనే మనకి ఎంబ్రియో క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ ఉండొచ్చు. అండ్ దెన్ స్పర్మ్లో కూడా, ఇన్ కేస్ మీరు మేల్ పార్ట్నర్ స్మోకింగ్, ఆల్కహాల్ అదన్నీ అలవాటు ఉండింది అనుకోండి, స్పర్మ్లో ఎక్కువ డ్యామేజెస్ ఉండొచ్చు. సో స్పర్మ్లో ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మీకు బేబీస్ అనేది మంచిగా ఫామ్ అవ్వవు. మంచిగా బేబీస్ లేకపోతే మీకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా తక్కువ వస్తుంది అనమాట. అది ఒకటి. ఇన్ కేస్ మీకు మంచిగా బేబీని ట్రాన్స్ఫర్ చేశారు బట్ స్టిల్ నెగటివ్ వస్తున్నాయి అనుకోండి, మేబీ పీజీటీఏ అంటే బేబీది టెస్ట్కి పంపించాలి. బేబీ టెస్ట్కి పంపించి బేబీ బాగుందా అంటే అన్ప్లాయిడీ, యూప్లాయిడీ, బేబీ బాగుందా, హార్మోనలీ జెనెటిక్లీ నార్మల్ ఉందా ఆర్ జెనెటిక్లీ అబ్నార్మల్ ఉందా అనేది చూసుకోవాలి. సో అది పీజీటీఏ టెస్ట్ అనమాట. అది కూడా చేసుకోవడం ఒక బెటర్ ఆప్షన్. సో ఇదన్నీ చేసుకున్నారు. అండ్ దెన్ గర్భసంచిలో మీకు గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్, గర్భసంచి లోపల పొర, వాళ్ళే గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ ఉన్నాయనుకోండి, అదన్నీ మనం ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. అండ్ దెన్ ఎండోమెట్రియల్ లైనింగ్ మంచిగా వచ్చిందా అది కూడా చూసుకోవాలి. ఎండోమెట్రియల్ లైనింగ్ మంచిగా రాలేదనుకోండి, అప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది అనమాట. సో గర్భసంచిలో లైనింగ్ ఎలా వస్తుంది అది కూడా చూసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు గర్భసంచులు కూడా బాగున్నాయి, బేబీ కూడా మంచిగా ఉన్నాయి అంటే పీజీటీఏ చేసి దాని తర్వాత కూడా మనకి నెగటివ్ వస్తే కొన్నిసారి ఇమ్యునాలజికల్ ప్రాబ్లం అని కొన్ని ఉంటాయి. దానికని కొంచెం సెపరేట్గా బ్లడ్ టెస్ట్, ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ అదన్నీ ఉంటాయి అన్నమాట. అవి కూడా బట్ ఇమ్యునాలజీ యాజ్ సచ్ కాంట్రిబ్యూషన్ అనేది కొంచెం తక్కువ అనమాట, లెస్ దెన్ 10%. బట్ మేజర్ పార్ట్ ఆఫ్ ద టైం మీకు గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్ లైక్ ఎంబ్రియో క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మీకు మళ్ళీ ఐవీఎఫ్ అనేది నెగటివ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో కరెక్ట్గా మనము ఎవాల్యుయేట్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయని చూసుకుని ముందు వెళ్తే మీకు సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.